ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 84% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉండగా సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 90% ఉత్తీర్ణత కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది. ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%. ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది, 90%. గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87. ఈ రెండు కూడా మనకి అంటే 87 రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు 63. ఇవి సంవత్సరము రిజల్ట్స్ మొత్తం కూడా. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్ ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీ చేయడం జరిగింది. ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్కి అయినా వాంటింగ్ కావాలనుకుంటే రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా 18 నుంచి 24 వరకు వాళ్ళు ఫీజు పే చేయవచ్చు. వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి.